ఉదయగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు మార్చి నెలలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెల్లించారు. స్థానిక శ్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, విద్యాశాఖ అధికారులు, మండలంలోని 11 పాఠశాలల విద్యార్థుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలో 331 మంది ఉండగా 55,535 రూపాయల నగదును ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ రియాజ్, నల్లిపోగు రాజా, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో మన యువకులు మనకు ముందు దారి చూపిస్తున్నటువంటి పార్టీ, నా పార్టీ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి, ఆయన ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యూన్సీ మొత్తం అన్ని స్కూల్కి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున జరుపుతున్నారు. కాబట్టి ఉదయగిరిలో ఈ కార్యక్రమం జరగడం చాలా ముఖ్యమైనది, చాలా సంతోషంగా. ఎందుకంటే మనం ఇచ్చేది తక్కువే ఉండవచ్చు, కానీ ఇక్కడ మనకు ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ, క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ. విద్యార్థులకు మనము ఎలా ఉపయోగపడుతున్నాము, ఈ పార్టీ అనేది రాజకీయాలకు వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము అనే ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ చేరాము. మండలాధికారులు కూడా అందరూ కలిసాము. ఎందుకంటే ఇటువంటి రాబోయే మండలి కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చెప్పగానే మండల నాయకులు అలాగే ధన్యవాదాలు అందరూ ఆర్గనైజ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రతి ఒక్కరూ ఏ పంచాయతీలో ఉన్న నాయకులు, తెలుగుదేశం నాయకులు వాళ్ళ హై స్కూల్ లిమిట్లో ఊరు పోయి వాళ్ళ హెచ్ఎంగా ఆధ్వర్యంలో ఆ విద్యార్థులకి ఆ ఫీజులు వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అందిస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే 11 హై స్కూల్ ఉన్నాయి, అందరూ హెచ్ఎంలు వచ్చున్నారు. ప్రతి పంచాయతీలో మన పంచాయతీ నాయకులు ఉన్నారు. ఆ నాయకులు తప్పకుండా హాజరయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో స్కూల్కి మీరు కానీ వాళ్ళ కవర్లు అందిస్తే ఒక ఏదైనా జరగాలంటే దానికి తగ్గట్టు మన మనసులో ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, దాన్ని చేయాలనే ఒక తపన మాత్రం ఉండాలి. మనం కోరుకుంటే ఎన్నో ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఎన్నింటినీ ఎదురైంది మన గవర్నమెంట్ ప్రభుత్వ రిజల్ట్స్ కూడా మన ఉదయగిరిలో మొట్టమొదటిగా మన హెడ్ మాస్టర్ గారిని కూడా మన ప్రభుత్వ హెడ్ మాస్టర్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంతటి మార్పులు ఘనత సాధించినటువంటి ఇలాంటి ఆణిముత్యాలను తయారు చేస్తున్నటువంటి మన ఉపాధ్యాయులను కూడా మర్చిపోకుండా వాళ్ళకి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు మనం చేసే ఈ కార్యక్రమము చిన్నదైనా కూడా అలాగే మీ మనసులో ఏమైనా ఉన్నా అది చేయాలి, ఇది కావాలి మాకని మీరు చెప్పినా కూడా మేము దానికి ముందుండి మీ వరకు మీ దానికి ఎంతకైనా కూడా మేము సహాయపడతామని చెప్పి మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు చేసినటువంటి ఇలాంటి మహత్తరమైన పనులకి మేమందరం చాలా సంతోషిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు కలగటము చాలా, అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసి ఉంటారు, కానీ అది ఎవరైంది నాయకులందరికీ తెలుసు. కానీ ఆ విషయంలో అందరూ నాయకులందరూ కలిసి ఈ పిల్లలకి ఈ విధంగా మనము భవిష్యత్తు తయారు చేయాలనే ఉద్దేశంతో ఆలోచనతో ఉన్న మండల పార్టీ నాయకులందరూ కూడా నమస్కారములు. దీంతో విద్యార్థులు 10th క్లాస్ చదివే విద్యార్థులు ఈ మండల పార్టీకి చాలా రుణపడి ఉన్నారని చెప్పి లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మరియు మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారి గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు అతని యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో డబ్బు ప్రధానం కాదు, చేయాలనే తపన, ఆ కోరిక, ఆ ఉండేటటువంటి వాళ్ళు మన మండల నాయకులు చాలామంది ఉన్నారని చెప్పేసి మనందరికీ తెలియజేయడం కోసము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఎంతో ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు, ఆ కప్పు కోసము, ఆ గౌరవం కోసము చేస్తారు. ఆ గౌరవాన్ని ఆ పిల్లలకి ఇంకా మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తామో, నాయకులు కూడా ఒక నాయకుడు ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇంకొక నాయకుడు వచ్చి ఇంకొక ప్రోగ్రామ్ చేస్తారు. ఇది అందరికీ ఉపయోగపడవచ్చు, కానీ 100లో 10 మందికి ఉపయోగపడినా కూడా
అది ఎంతో మంచిది. మనం తప్పనిసరిగా అండగా ఉండాలి. ఇంకా ఏం చేయాలని చెప్పండి. అడిగిన వెంటనే నేనేం చెప్పానంటే బిఫోర్ ఎగ్జామినేషన్స్ మార్చిలో మనకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి సార్. ఎగ్జామినేషన్స్ విద్యార్థులు పెన్షన్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ రేట్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. పేద విద్యార్థులు కొనుక్కోలేరు కాబట్టి అది కూడా తీసుకొని చెప్పారు. దానికి కూడా అంగీకరించారు. సో మార్చిలో విద్యార్థులందరికీ కూడా మన మండలంలో 10th క్లాస్ సాధించిన విద్యార్థులు 330 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ స్కూల్స్ని నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చిన్న పూర్వీకులు చదువుకున్నాను. నేను ఇక్కడ మాకు పెద్దారెడ్డి మండలంలో అలాంటి స్కూల్స్ దగ్గర నుంచి మనం డెవలప్ అవ్వకుండా వచ్చాము. వీటిని కాపాడుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే వీటిని కాపాడుకోకపోతే హెడ్ మాస్టర్లు కానీ అందరూ హెడ్ మాస్టర్లు ఎవరు హెడ్ మాస్టర్లు వచ్చారు. నాయకులు వేరు కాదు, రాజకీయ నాయకులు ఇక్కడ ఉద్యోగస్తులు 2 కాళ్ళు లేదా 2 కళ్ళు, ఈ 2 వేరు కాదు, ఈ 2 ఒకటే. కాకపోతే రాజ్యాంగంలో జ్యుడిషియల్ వ్యవస్థని, కార్యనిర్వాహక వ్యవస్థని, తర్వాత శాసన వ్యవస్థ 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే మేము, శాసన వ్యవస్థ అంటే మీరు నాయకులు వస్తారు. ఈ 2 సమానంగా నడిస్తేనే వ్యవస్థ నడుస్తుంది. అందుకని హెడ్ మాస్టర్లకి మీరు సహకరించినారు అంటే ఉదయగిరి మండలంలో నాయకులు చాలా ముందంజలో ఉన్నారు. ఆలోచనలు మంచి ఆలోచనలు చెప్పి మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.